హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 12వ నెల 2024, 18th డిసెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయకపోతే అంటే మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ టాపిక్లకి అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచే వదలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తము కూడా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, నైటు అన్ని వేళల్లో కూడా పుష్యమి నక్షత్రం ప్రకారం అయితే ఈ పుష్యమి నక్షత్రమే పనిచేస్తుంది. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కాకి అనేది కోడి మీద, పింగళి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది నెమల మీద, డాగ మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం ఈరోజు మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్స్ చేసామంటే ఓడిపోతాం, అందులో డౌట్ లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్స్ చేయొద్దు దయచేసి. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు తెలుసుకోవడానికి ట్రై చేయండి. మన ఈ చాలా వీడియోలు ఉన్నాయి కలర్ ఐడెంటిఫికేషన్ మీద. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లోకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ నల్లబొట్ల చిత్తాలు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మ్యాక్సిమం పింగళాలు గెలుస్తాయి అన్నమాట. అంటే మ్యాక్సిమం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పింగళ చూపు అనేది ఎక్కువ గెలుస్తుంది. దాన్ని ఈరోజు మైండ్లో పెట్టుకుని దెబ్బలాట ఆడుకోండి. ఇక టాపిక్లు అయితే ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి నల్లబొట్ల సేతువాలు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నల్లబొట్ల సేతువాల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డేగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలంటే నల్లబొట్ల సేతువాలను, లేదంటే సేతువాలు బాగా కాకి చూపు అంటే కళ్ళు కాళ్ళు నల్లగా ఉన్న సేతువాలను కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమల పింగళాలు, ఇందాకేమో నల్లబొట్ల సేతువాలు, ఇక్కడేమో కోడి నెమల పింగళాలు, ఈ పింగళాలే. ఈ టైమ్స్లో కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి నెమల పింగళాల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మేళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, నెమల డేగలు, అలాగే
నల్లకట్టు అబ్బరాసులు, బాగా కళ్ళు పచ్చకున్నటువంటి కాకి నెమళ్ళు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకులు, పచ్చకాకి డేగలు మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కేవలం డేగ పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. అలాంటి వాటిని పెట్టుకుంటే మన టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులని, చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల శతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. కంపల్సరీ డేగ పింగళాలనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను బాగా కుసి తెలుపు ఉండాలన్నమాట. బాగా కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులను కనుక ఈ టైమ్స్లో మనం ముసుగు పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చెప్పటికి కోడికాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, అలాగే కోడి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, డేగ పింగళాలు, పశ్చిమకాల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ టైమ్స్లో మనకి విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెమలి డేగల తర్వాత మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమలి డేగలు మన కోడి చూపు ఎక్కడ ఉండకూడదు, కోడి చూపు అనేది నెమలి డేగలు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులకి ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పశ్చిమకాల కాకి డేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. ఇక నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రి పూట 7 గంటల నుంచి 8:20 వరకు. 7 గంటల నుంచి 8:30, 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు. ఇక్కడ కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమకాల కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి ఒకటి కాకి పింగళాలన లేదంటే బాగా పశ్చిమకాల కాకులన, ఈ రెండింటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ వచ్చేప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగుకి లేదా జోళ్ళకి కాకి పింగళాలన లేదంటే బాగా పసిమిగల కాకులన ఈ రెండింటిని మాత్రం ఉపయోగించుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు. ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమళ్ళను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి నెమల తర్వాత చూపులు గెలిచే రంగులోని చూపులకు మాత్రమే గెలిచే రంగుకి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, అలాగే కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. అన్ని చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయి ఉంది, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయిన చెప్పకి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి చింతపిక్కల డేగలు. ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచారు అనమాట. కనుక మనం ఇక్కడ ముసుగు చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పిసికి భాగాల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.